దర్పల్లి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల యువకుల స్పోర్ట్స్కు దూరమైన ఆన్లైన్ గేమ్లకు బలి అవుతున్నారని కావున దర్పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియం నిర్మించే వరకు ప్రతి ఒక్క యువకుడు గ్రామ ప్రజలు పోరాడాలని అన్ని యువజన సంఘాల యువకులు ఏకమై ఈరోజు మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలోని మినీ స్టేడియం నిర్మించుకుంటే రోడ్డుపై వాకింగ్ చేసే అవకాశం లేకుండా మినీ స్టేడియంలోనే వాకింగ్ చేసే సదుపాయం కూడా చేసుకోవచ్చునని, కావున ప్రతి ఒక్కరూ మినీ స్టేడియం నిర్మించుకునే వరకు పోరాడదామని, అదేవిధంగా అప్పట్లో డిగ్రీ కాలేజ్ వచ్చే వరకు ఎలా పోరాడామో అలా పోరాడి మండల కేంద్రంలో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దయచేసి మాకు మినీ స్టేడియాన్ని త్వరలో స్టేడియాన్ని గ్రామ సర్పంచ్ చరమర శ్రీనివాస్ పట్టించుకొని మాకు స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. ఈరోజు దర్పల్లిలో ఉన్నటువంటి యువత అన్ని గణేష్ మండల నుండి కావచ్చు, యువజన సంఘాలు, మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులంతా కూడా దర్పల్లికి ఒక మినీ స్టేడియం కావాలని చెప్పేసి పూర్తి స్థాయిలో దర్పల్లికి మినీ స్టేడియం కోసం ఒక మినీ స్టేడియం కోసం ప్రతి ఒక్కరు సన్నద్ధమై మేము మినీ స్టేడియం సాధించే వరకు విరమించకుండా మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు యువత అంతా కూడా ముందటికి రావడం జరిగింది. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మినీ స్టేడియానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి దర్పల్లిలో. చాలామంది ఇద్దరు సర్పంచులు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కమిటీలు కావచ్చు, ఎంఆర్ఓ లెవెల్లో కానీ ఒక గ్రౌండ్ విషయమై దర్పల్లి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి దర్పల్లి, 8,300 మంది ఓటర్లు ఉన్నటువంటి దర్పల్లి, ఒక డిగ్రీ కాలేజ్, ఒక ఇంటర్ కాలేజ్, ఒక మోడల్ స్కూల్, ఒక జడ్పిహెచ్ఎస్, ఇట్లాంటి అనేక విద్యా సంస్థలు ఉన్నటువంటి దర్పల్లికి ఒక గ్రౌండ్ లేకపోవడం అనేది సిగ్గుచేటు నిజానికి. ఈ విషయమై ప్రతి ఒక్క నాయకులు కానీ, ప్రతి పార్టీ లీడర్లు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మినీ స్టేడియం గురించి చర్చలు జరిగినప్పటికీ ఇక్కడ భూమి లేదనో, లేదంటే అసలు ఈ మినీ స్టేడియం ఒకవేళ పెడితే ఎవరికి లాభమని, నలుగురు పోరాన్లు ఆడుకోవడానికి మినీ స్టేడియం అవసరమా అని ఇట్లాంటి హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకటి, మినీ స్టేడియం అంటే ఆటల కోసమే కాదు, విద్యార్థుల జీవనోపాధికి ఉపయోగించేది. మన దర్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేయమని మనగా, నా పేరు గణేష్. ఏంటంటే నేను గత 10 సంవత్సరాలుగా చూస్తున్నా, మన యూత్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు గేమ్స్ క్రీడా చేయాలంటే మన గోవిందపల్లి కానీ, దమనపేట్, ఇక్కడ కొన్ని చిన్నగా ప్లేస్లలో ఆడుతారు. క్రికెట్ ఏదైనా గేమ్స్ పార్టిసిపేట్ చేద్దామంటే చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకు గత 15 ఏళ్ళ నుంచి ఇది మన గ్రౌండ్ కావాలని చెప్పి దర్పల్లిలో చాలా హరీష్ అన్న కానీ ఇంకా చాలామంది ఇది చేస్తారు. అంటే ఏంటంటే పోటీ చేస్తారు మనకు కావాలని. ఎవరు కూడా మనకు సాంప్రదాయంగా ఇది చేయలేరు, అటెండ్ చేయలేరు, దానికి సొల్యూషన్ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు గేమ్స్ ఆడడానికి వాళ్ళు కూడా ప్లేస్ ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చూసినట్టయితే అందరిది ఒకటే నినాదం, మినీ స్టేడియం. ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో మొదలైనటువంటి ఈ యొక్క మినీ స్టేడియం విషయంలో ఈరోజు దర్పల్లిలో యువత అందరూ కూడా ముందటికి వచ్చి ఒక్క దగ్గర చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ చర్చా వేదిక మినీ స్టేడియం సాధించే వరకు కూడా వదిలిపెట్టేది లేదు. ఇందులో ఏ రాజకీయ పార్టీకి ఎవరిని కూడా తప్పు తీసుకోవడం లేదు. ఒక్క విషయం ఏంటి అంటే దర్పల్లికి కావాల్సినటువంటి మినీ స్టేడియం సాధనలో పార్టీలకు సంబంధించి అన్ని పక్కన పెట్టి దర్పల్లికి మినీ స్టేడియం ఖచ్చితంగా తీసుకురావడానికి అందరూ కృషి చేయాలా. అందులో భాగంగా ఇప్పుడు సర్పంచ్ పదవి మరియు ఉప సర్పంచ్గా 22న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి ఒక్కడే మేము అందరం కూడా ఇక్కడ యువత అందరు కూడా కలిసి వెళ్ళి వారికి ఒక మెమోరాండం ఇస్తాము. దాన్ని వాళ్ళు పైదాకా తీసుకెళ్ళి దర్పల్లి మినీ స్టేడియం సాధనలో వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. అలాగే దర్పల్లి నా పేరు వచ్చేసి మలావత్ సంతోష్. నేను కాలేజ్ తాండా నివాసిని, మోదీ సాబ్ తాండా అంటారు. మాది దర్పల్లి మండల్. ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, దర్పల్లి మండలంలో ఒక క్రికెట్ మినీ స్టేడియం కావాలని యువత ముందుకు వచ్చింది. దయచేసి దర్పల్లి మండలంలో ఒక మినీ స్టేడియం కావాలని మేము కోరుతున్నాము. దర్పల్లిలో మినీ స్టేడియం సాధించే వరకు యువత వెనక అడుగు వేయదని మేము సాధించే తీరుతామని కోరుతున్నాను.